ఆశీర్వాదానికి కారకుడు, అత్యంత కృపగలిగిన దేవదేవుని పాద సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత దేవుని వాక్యము కొరకు అనుదిన ఆహారం అనబడే ఈ కార్యక్రమం కొరకు ప్రభు బిడ్డలు అనేక మంది ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో వాక్యం కొరకు ఆశ కలిగి తృష్ణ కలిగి ఉంటున్న ప్రతి బిడ్డను దేవుడు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఈ ఉదయకాల సమయంలో ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఆదికాండం 1:22-23 వచ్చిన భాగాలు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను అనే ఈ మాట మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అస్తమయమును ఉదయమును కలుగుగా 5వ దినమాయెను అనే మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 5వ దినం దేవుడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేయగలిగితే, దేవాది దేవుడు సమస్తాన్ని చేసుకుంటూ ఆయన చూస్తూ వచ్చినప్పుడు ఆయన కనుసంధులలో కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఇది దీవెనకరంగా ఉంది, ఇది ఆశీర్వాదకరంగా ఉంది, ఇది మంచిది, ఇది శ్రేష్టమైనది అని దేవుడు చూసి దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఆయన ఆ విధంగా వచ్చుచున్న ఈ ప్రక్రియలో దేవుడు ఏం చేశాడు అని మనం చూడగలిగితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడని దేవుడు సమస్తపు యొక్క పక్షులతో సమస్తముతో దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, తను కలుగు చేసిన జీవరాశులు భూమి మీద సముద్రములో నిండి ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఆ విధంగా ఉంది అని ఇక్కడ మనము గమనించి ఆలోచించాలి. ఈ మాటలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం చూడగలిగితే, మీరు అభివృద్ధి చెంది మీరు ఆశీర్వాదకరంగా ఉండండి అని ప్రభు ఇక్కడ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అభివృద్ధి, ఆశీర్వాదం, అభివృద్ధి, ఆశీర్వాదం, ఈ రెండు కూడా ఈ మనుషుని జీవితంలో చాలా అవసరం. అనేక మంది ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో కోరుకున్నది ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదమే. దేవుడు ఆశీర్వాదం కొరకు మనుషుని జీవితంలో ఆయన ఏం చేశాడు, ఏ విధంగా మనుషులు దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని మనం చూడగలిగితే, దేవుడు ఈ సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత విస్తరించాలని అనగా మల్టిప్లై విస్తరణ జరగాలి అని దేవుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రాణిలో దేవుడు కోరుకున్నది అదే. అనగా సంతతి అంతరించిపోకూడదు, సంతతి క్షేమముగా సౌఖ్యముగా ఉండాలి, సంతతి అభివృద్ధి చెంది అభివృద్ధి నొంది మరొక తరానికి నాందిగా దీవెనకరంగా ఉండాలి అని ప్రభులు వారు ఆయా ప్రాణులు, జాతి పక్షులు, జలచరములు, సమస్తము ప్రాకే పురుగులు, వాటిని ప్రభు ఎందుకు చేసుకుంటూ వచ్చారు అని మనం చూడగలిగితే, ఆశీర్వాదంలో ఉన్న పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే, అవి అంతరించిపోకూడదు, ఆ ప్రాణులు భూమి ఉన్నంత వరకు కూడా ఉండాలి అని దేవుని యొక్క దయా సంకల్పం ఈరోజు ఆ విధంగా ఉంది అని మనము గమనించి ఆలోచించాలి. మనం ఇంకా వాక్యములో చూడగలిగితే 107వ దావీదు సంకీర్తన 38వ చరణం వచనములో వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు అని
ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఈ వాక్యములో ఉన్న విశేషం ఏంటి అని మనం చూడగలిగితే, ఆయన వారిని ఆశీర్వదింపగా అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తదుపరి వాక్యములో చూడగలిగితే, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు అని ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఈ లోకములో జీవించుచున్న ఈ మనుష్యులలో, అదేవిధంగా పక్షులలో, జంతువులలో కూడా దేవుడు కోరుకునేది ఏంటి అని మనం చూడగలిగితే ఆశీర్వాదము అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఆయన వారిని ఆశీర్వదించెను అని చెప్పిన ఆ దేవుడే వారి పశువులను కూడా తగ్గిపోనీయలేదు అని అంటే అర్థం ఏంటంటే, పశువులు కూడా విస్తరించాలి, అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. తాను కలుగు చేసిన యొక్క సృష్టిలో ఉన్న సమస్తము కూడా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలి, ఏ ప్రాణి కూడా అంతరించిపోకూడదు అనే దేవుని యొక్క మహోన్నతమైన ఉద్దేశాన్ని మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనలో కోరుకున్నది ఏంటంటే, మనము ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మనుషుడు అభివృద్ధి పరచబడుతూ ఉంటున్నాడు. సమస్త ఆకాశ పక్షులు, భూచరములు అభివృద్ధి పరచబడుతూ ఉంటున్నాయి. జలచరములు అభివృద్ధి పరచబడుతూ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి పరచబడుతూ ఉంటున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడు అని మనం గమనించి ఆలోచించాలి. ఈ రోజున దేవుడు తన స్వహస్తాలతో చేసిన మనుషులలో కూడా దేవుడు కోరుకున్నది ఏంటి అని మనం చూడగలిగితే అభివృద్ధి, ఆశీర్వాదము అనే ఈ మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. యోబు గ్రంథం 42:12. యోబు గ్రంథం 42:12లో మనము వాక్యాన్ని చూడగలిగితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. యోబును దేవుడు దీవించినంతకంటే మరి అధికముగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు అని ఈరోజు మనం ఈ వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు మనుష్యుని మాత్రమే దీవించేవాడు కాదు, దేవుడు సమస్త ప్రాణుల మీద కూడా ప్రేమ కలిగి దేవుడు దీవించేవాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. యోబు కలిగిన సంతానము మాత్రం దేవుడు తిరిగి దయచేశాడు. అయితే తన జీవితంలో పోగొట్టుకున్న పశు సంపద, ఒంటెలు, దేవుని ద్వారా కలిగిన గొర్రెలు, అదేవిధంగా ఎడ్లు, ఇవన్నీ దేవుని ద్వారా ఏ విధంగా పొందుకున్నాడు అని మనం చూడగలిగితే అవి విస్తరణ కలిగి అవి ఎక్కువగా అభివృద్ధి చెందాయి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. మొదట యోబును దేవుడు ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా దేవుడు యోబును దీవిస్తూ వచ్చారు అని ఈరోజు మనం చూస్తూ ఈ వాక్యములో మనం వినగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఫలింపును కోరుకుంటూ ఉంటున్నాడు. ఆకాశ పక్షులలో, అంతరిక్షంలో ఎగిరే ఆ ప్రాణులలో, భూమి మీద చలించే ఈ యొక్క పురుగులలో, జలచరములలో దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకున్నప్పుడు ఈరోజు నీలో నాలో దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకోడా అని మనం ఆలోచన చేసినట్లయితే వాటికంటే మనము శ్రేష్ఠులము అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించి మనము విశ్వాసములో ముందుకు వెళ్ళగలగాలి. ఈ లోకంలో చేసిన
సమస్త జీవరాశుల కన్నా మనుషుని దేవుడు ప్రథమ ఫలముగా చేసి మనుషుని ఎక్కువ దేవుడు ప్రేమించాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జ్ఞప్తిలో, మన జ్ఞాపకంలో ఈ మాట ఎప్పుడు కూడా కదులుతూ మెదులుతూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం మొదట వచ్చిన భాగాన్ని మనం చూడగలిగితే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది యొక్క భూమిని నింపుడి అనే మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఫలించి అభివృద్ధి పొంది యొక్క భూభాగాన్ని నింపమని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, మనుషులమైన మనము తప్పనిసరిగా దేవుని కొరకు ఫలించాలి, దీవించబడాలి, ఆశీర్వాదాన్ని పొందాలి, ఆశీర్వాదాన్ని నొందాలి, అభివృద్ధి పరచబడాలి, భూమిని నింపాలి అని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. ఇటువంటి ఫలభరితమైన జీవితపు ఆశీర్వాదం మన జీవితాల్లో, మన కుటుంబాలకు దేవుడు, మన బిడ్డలకు, మన సంఘానికి దేవుడు ప్రసాదించి కలుగు చేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.